Hi, this is Appalnaidu Faculty of Bioscience from JR Institute, రానస్థలం అండి. ఓకే, మనం ముందు క్లాస్లో విటమిన్స్ గురించి మనం చెప్పుకున్నాం. విటమిన్స్ యొక్క చారిత్రక నేపథ్యం గురించి చెప్పుకున్నాం. అవి ప్రీవియస్ బిట్లు కూడా కవర్ చేస్తూ ఈరోజు మనం వీటి గురించి విటమిన్స్ గురించి చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు విటమిన్స్ యొక్క తదుపరి నెక్స్ట్ క్లాస్ ఏంటనేది ఇక్కడ చెప్పుకుందాం. ఉదాహరణకి విటమిన్స్ అనేవి వాటి సాల్యుబుల్ పరంగా రెండు రకాలండి. మానవ శరీరంలో అవి సాల్యుబుల్ అయ్యే విధానాన్ని బట్టి రెండు రకాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒకటి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. కొవ్వులో కరిగే విటమిన్స్, నీటిలో కరిగే విటమిన్స్ అండి. కొవ్వులో కరిగే విటమిన్స్లో మనం చెప్పుకోవడానికి చూసుకున్నట్లయితే ఏ, డి, ఈ, కే. కొవ్వులో కరిగే విటమిన్స్ మనకి టోటల్గా విటమిన్స్ అనేవి ఏ, డి, ఈ, కే, బి అండ్ సి, బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్స్ చెప్పుకోవడం అనేది జరుగుతుందండి. టోటల్గా మనకు ప్రజెంట్ లభ్యమయ్యే విటమిన్స్ ఏంటంటే ఏబిసి డిఈకే విటమిన్స్ ఉంటుందండి. అయితే మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి ఏడిఈకే అండి, ఏడిఈకే. మరి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ పరంగా చూసుకున్నట్లయితే బి కాంప్లెక్స్ అండ్ సి అండి, అండ్ సి. బి కాంప్లెక్స్లో బి అనేది ఒక సమూహం అండి. బిలో మనకి 8 రకాల విటమిన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అవి B1, B2, B3, B5, B6, B7, B9, B12 విటమిన్స్ అనేవి కలిపి ఒక సమూహంగా ఉన్నాయి కాబట్టి వీటిని బి కాంప్లెక్స్గా చెప్పడం అని జరుగుతుందండి. అలాగే విటమిన్ సి కూడా నీటిలో కరిగే విటమిన్ అండి. అయితే ఇప్పుడు మనం ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి చెప్పుకుందామండి. ఫ్యాట్ సాల్యుబుల్ లేదా కొవ్వులో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్స్ అండి. కొవ్వులో కరిగే విటమిన్స్లో మొట్టమొదటిసారిగా చెప్పుకోదగింది ఏంటంటే విటమిన్ ఏ అండి. విటమిన్ ఏ అనేది మనకి కొవ్వులో కరిగే విటమిన్ల యొక్క వన్ టైప్ ఆఫ్ విటమిన్స్లో ఇది ఏంటంటే విటమిన్ ఏ అండి. ఈ విటమిన్ ఏ అనేది కొవ్వులో కరుగుతుంది కాబట్టి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమంటే రెటినాల్. ఎందుకు అంటే మన కంటిలో ఉన్నటువంటి రెటీనాను ఇది కాపాడుతుంది కాబట్టి దీనికి రెటినాల్ చెప్పడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ దీని యొక్క లభించు పదార్థాలు రిసోర్సెస్, ఓకేనా. లభించు పదార్థాలు ఏవంటే డైటరీ సోర్సెస్ ఏవిగా చెప్పడం అనుకుంటే మనకి ముఖ్యంగా క్యారెట్, అలాగే ఆకుకూరలు, బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, బొప్పాయి, తర్వాత జామ, బనానా, బాగా పండినటువంటి మామిడి పండ్లు, ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఏ పండులోనైనా మ్యాక్సిమం విటమిన్ ఏ ఉంటుందండి. దాన్ని బట్టి మనం ఇలా డైటరీ సోర్సెస్గా చెప్పవచ్చు. మరి దీని యొక్క డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే వ్యాధులు ఏంటి చూసుకుందాం అంటే విటమిన్ ఏ యొక్క డెఫిషియన్స్ లోపం వల్ల వచ్చినటువంటి వ్యాధులు ఏదంటే నిక్టోలోఫియా,
నిక్టోలోపియా అంటే రేచీకటి. లైట్ బ్లైండ్నెస్, లైట్ బ్లైండ్నెస్, నిక్టోలోపియా లైట్ బ్లైండ్నెస్ అనేది విటమిన్ ఏ లోపం వల్ల రావడం అనేది జరుగుతుందండి. మరి దీని యొక్క లాభం ఏంటంటే, దీన్ని తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే, ఇది రేచీకటిని తగ్గిస్తుంది, రేచీకటిని తగ్గిస్తుంది. అలాగే డ్రై ఐస్ని తగ్గిస్తుందండి. అంటే కళ్ళు పొరుబాడిపోవడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఏమేమి జరుగుతుందంటే, మనకి విటమిన్ ఏ లోపించడం వల్ల మన కంటిలో కార్నియా అనే పొర ఉంటుంది. ఈ కార్నియా అనే పొర అనేది ఏం చేస్తుందంటే, మనకి లాక్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. మన కంటికి ఇరువైపులు కూడా లాక్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ లాక్రినల్ గ్రంథులు ఏం చేస్తాయంటే కన్నీటిని విడుదల చేస్తాయండి. కన్నీటిని విడుదల చేయడం అనేది జరుగుతుంది. కన్నీటిలో మనకి ఏముంటుంది అంటే NaCl అండ్ లైసోసోమ్ అనే ఒక కెమికల్ ఉంటుందండి. లైసోసోమ్ అండ్ NaCl అనే కెమికల్ పదార్థాలు ఉండడం అనేది జరుగుతుంది. ఇది NaCl అండ్ లైసోసోమ్స్ అనేవి మన కంటిలో ఉన్నటువంటి ఏదైనా పురుగు పడినట్లయితే మనకి వెంటనే ఆ పురుగు యొక్క రాపిడికి కంటిలో నొప్పి వచ్చి ఈ వెంటనే ఈ లాక్రినల్ గ్లాండ్స్ యాక్టివ్ అయ్యి మనకి కన్నీటిని విడుదల చేస్తాయి. ఈ కన్నీటిని విడుదల చేయడం వల్ల మనకేమవుతుందంటే, ఈ యొక్క దోమలు కానీ ఏదైనా పురుగు కానీ హైలీ కాన్సన్ట్రేషన్ NaCl వల్ల ఆ యొక్క కీటకాలు అనేవి చనిపోవడం జరుగుతుంది. ఈ లైసోసోమ్ అనేది ఒక ఎంజైమ్గా ఉంటుంది. ఇది కూడా ఏం చేస్తుందంటే, మన కంటికి వచ్చినటువంటి సూక్ష్మజీవులు అయినటువంటి మైక్రో ఆర్గాన్స్ అయినటువంటి బ్యాక్టీరియా, వైరస్ల నుండి మన కంటికి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. కన్నీటి వల్ల లాభాలు అవండి. ఆ కన్నీటిని లాభాలు ఉండడం వల్ల కంటిని శుభ్రపరుస్తూ కంటికి ప్రొటెక్షన్గా ఉన్నటువంటి కన్నీరు యొక్క లాక్రినల్ గ్రంథులు విటమిన్ ఏ లోపం వల్ల డ్రై అయిపోతాయండి. లాక్రినల్ గ్రంథులు విటమిన్ అంటే కన్నీటిని ఎక్కువగా స్రవించకపోవడం వల్ల ఆ యొక్క కొన్ను అనేది డ్రై అయిపోయి దాని మీద ఉన్నటువంటి కార్నియా పొర అనేది ముక్కలుగా ఊడిపోవడం జరుగుతుందండి. దీన్ని కళ్ళు పొరుబారిపోవడం, కంట్లో నీరు లేకపోవడం, అలాగే అలా కాలక్రమేణా కంటి చూపు కోల్పోవడం అనేది జరుగుతుందండి. అందుకే కంపల్సరీగా మనం తినే ఆహారంలో విటమిన్ ఏ ఉండేటట్టు, అంటే విటమిన్ ఏకి సంబంధించినటువంటి ఆహార పదార్థాలను మనం డైలీ తీసుకోవడం ఎంతైనా అవసరం ఉందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఇలాగా కంటి గురించి వచ్చింది కాబట్టి కంటిని గురించి అధ్యయనించే శాస్త్రాన్ని ఏమంటారంటే, కంటిని గురించి అధ్యయనించే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అంటారండి. ఆప్థమాలజీ, కంటిని అధ్యయనించే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అంటారు. మరి కంటి డొనేషన్ చేసినప్పుడు కంటి యొక్క మనకి కావాల్సినటువంటి సోర్సెస్, అంటే మనం కంటిని డొనేట్ చేసినప్పుడు ఎవరిని తీసుకోవాలంటే, కన్ను దానం చేసినప్పుడు, కళ్ళదానం చేసినప్పుడు మనం చనిపోయినా మన కళ్ళు జీవిస్తూ ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు కదా. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కన్నుదానం చేసిన 80 సంవత్సరాల లోపు వారు ఎవరైనా కంటి దానాన్ని చేయవచ్చు. అలాగే ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారి కన్నుదానం మనం వారి కన్నుని స్వీకరించకూడదు. ఎందుకంటే ఆ వ్యాధులు మనకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా HIV కానీ, కామెర్లు కానీ, ఇలాంటి ఆస్తమా కానీ ఇలాంటి వ్యాధులు ఉన్నటువంటి ఎవరినైనా కళ్ళును మనం తీసుకోకుండా ఉండొచ్చు. తాత్కాలికంగా తగ్గే డిసీజెస్ నుండి మనం ఆ కళ్ళు యొక్క దానాన్ని మనం స్వీకరించవచ్చండి. మరి కన్ను దానం చేసినప్పుడు వారికి ఎంతసేపు అంటే, మన కంటిలో కార్నియాని తీసినప్పుడు 15 నుండి 30 నిమిషాల సేపు పడుతుంది. ఓకేనా. అలాగే కన్ను దానం చేసేటప్పుడు కార్నియాని మాత్రమే తీయడం అనేది జరుగుతుందండి. ఇది కంటి గురించి. విటమిన్ ఏ గురించి కొంచెం కూలంకుషంగా వివరణ ఇవ్వడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ విటమిన్ చూసుకున్నట్లయితే డి అండి, విటమిన్ డి. ఈ విటమిన్ డి పరంగా చూసుకున్నట్లయితే విటమిన్ డి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏదంటే కాల్సిఫెరాల్.
విటమిన్ డి యొక్క సైంటిఫిక్ నేము చూసుకున్నట్లయితే సాంకేతిక నామము కాల్సిఫెరాల్ అండి. కాల్సిఫెరాల్. ఈ కాల్సిఫెరాల్ దీనికి మరొక నిక్ నేమ్స్ ఏంటంటే దీన్ని ఫ్రీ విటమిన్ అంటారండి. ఉచిత విటమిన్, ఫ్రీ విటమిన్, సన్షైన్ విటమిన్, సన్షైన్ విటమిన్, సన్షైన్ విటమిన్ అని, ఫ్రీ విటమిన్ అని అనడం దీని యొక్క టెక్నికల్ నేమ్స్ అండి. ఇది లభించు పదార్థాలు డైటరీ సోర్సెస్ పరంగా చూసుకున్నట్లయితే ఇవి లభించు పదార్థాలు అయితే విటమిన్ డి అనేది మనకి ముఖ్యంగా సూర్యకాంతిలో లభిస్తుంది. సూర్యకాంతి ద్వారా మనకి లభించడం జరుగుతుంది. మనం డైట్ పరంగా తీసుకున్నట్లయితే ఇక్కడ పాలు, గుడ్లు, కార్డ్ శాప్ ఉంటుంది కదా, కార్డ్ శాప్ యొక్క లివర్, ఇలాంటి వీటి నుండి మనకి విటమిన్ డి అనేది సమృద్ధిగా లభిస్తుందండి. మనకి ఇది విటమిన్ డి అనేది మన బాడీలో మన అంతఃచర్మం కింద, అంటే బాహ్య చర్మము, మనకి రెండు రకాల చర్మాన్ని రెండు రకాలుగా డివైడ్ అవుతుంది. ఎగ్జోడర్మ్, ఎండోడర్మ్. ఎగ్జోడర్మ్ అంటే బాహ్య చర్మం, ఎగ్జోడర్మ్ అంటే బాహ్య చర్మం, ఎండోడర్మ్ అంటే అంతఃచర్మం. మరి అంతఃచర్మం కింద కొలెస్ట్రాల్ అనే ఒక కొవ్వు పొర ఉంది, ఎడిపోజ్ టిష్యూ. చూడండి, ఎడిపోజ్ టిష్యూ ఉంటుందండి, ఎడిపోజ్ కణజాలంలో కొలెస్ట్రాల్ అనే ఒక కొవ్వు పొర ఉంటుందండి. కొలెస్ట్రాల్ అనే ఒక కొవ్వు పొర ఉంటుంది. ఈ సన్లైట్ ఎప్పుడైతే మన శరీరానికి తగిలిందో, మన చర్మానికి తగిలిందో, అప్పుడు అది ఏం చేస్తుందంటే ఈ కొలెస్ట్రాల్ అనేది, కొవ్వు అనేది కరుగుతుందండి. ఈ కొవ్వు కరిగి విటమిన్ డిగా మారుతుంది. ఆ విధంగా విటమిన్ అనేది మనకి డి అనేది ఫ్రీగా ఎలా తినకుండానే మనకి డైటరీ సోర్సెస్ ద్వారా, ఆహార పదార్థాల ద్వారా కాకుండా సహజంగా మనకు లభిస్తుంది కాబట్టి దీన్ని ఫ్రీ విటమిన్ అన్నారండి. సూర్యుని కాంతి వల్ల మనలో బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి సన్షైన్ విటమిన్ అని కూడా అన్నారండి. సన్షైన్ విటమిన్ అనడానికి కారణం ఏంటంటే సూర్యకాంతి వల్ల మన బాడీలో రెడ్యూస్ అవుతుంది కాబట్టి, ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఇది మనకి సన్షైన్ విటమిన్ అని. అలాగే ఫ్రీ విటమిన్ మనకి ఉచితంగా లభిస్తుంది, మన శరీరానికి ఎంతో ఉపయోగపడింది అందువల్ల. ఓకే, దీన్ని యాంటీ రికేట్స్ విటమిన్ అని కూడా అంటారండి. యాంటీ రికేట్స్ విటమిన్ అని కూడా అంటారండి. యాంటీ రికేట్ విటమిన్ అంటే ఏంటి, అసలు రికేట్స్ అంటే ఏంటి? రికేట్స్ అంటే 2 months నుండి 2 years మధ్య పిల్లల్లో ఈ వ్యాధి అనేది మనకి సాధారణంగా కనిపిస్తుందండి. అయితే ఇందులో ఎముకలు గుల్లబారిపోవడం, ఎముకలు పటుత్వాన్ని కోల్పోవడం, ఎముకలు షేప్లు అనేవి శరీరంగా లేకపోవడాన్ని రికేట్స్ వ్యాధి అంటారండి. ఇది 2 months నుండి 2 years మధ్య పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మరి విటమిన్ డి లోపం లేనట్లయితే మనకి ఈ రికేట్స్ వ్యాధిని తగ్గించవచ్చండి. అందుకే యాంటీ రికేట్స్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ఎముకల దృఢత్వానికి, ఎముకల తయారీకి అది ఈ విటమిన్ డి అనేది ఎక్కువగా లభించడం అనేది జరుగుతుందండి. మరి దీని లోపం వల్ల వచ్చినటువంటి వ్యాధి ఏదంటే రికేట్స్. దీని లోపం వల్ల వచ్చినటువంటి వ్యాధి ఏదంటే రికేట్స్ అండి. రికేట్స్ అంటే ఎముకలు గుల్లబారిపోవడము, నిర్దిష్టమైనటువంటి ఆకారం లేకపోవడాన్ని రికేట్స్గా మనం చెప్పడం అనేది జరుగుతుందండి. మరి దీని యొక్క లాభం ఏంటంటే ఎముకలు గట్టిపడతాయి. విటమిన్ డిని తీసుకోవడం వల్ల మన ఎముకలు, అస్థిపంజర వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటూ, చాలా గట్టిగా ఉంటూ మనకి ఈ యొక్క శరీర నిర్మాణ వ్యవస్థలో విటమిన్ డి అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఏ అండ్ డి విటమిన్స్ కూడా, ఈ 2 విటమిన్లు కూడా మనకి దేంట్లో సాల్యుబుల్ అవుతుంటే ఫ్యాటీ సాల్యుబుల్ విటమిన్స్గా చెప్పడం అనేది జరుగుతుందండి. ఫ్యాటీ సాల్యుబుల్ విటమిన్గా చెప్పే విటమిన్స్లో మనకి ఏ డి విటమిన్లని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. తర్వాత ఈ అండి,
విటమిన్ ఈ. విటమిన్ ఈ. విటమిన్ ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే, విటమిన్ ఈ యొక్క సైంటిఫిక్ నేమ్, టెక్నికల్ నేమ్ ఏమిటంటే టోకోఫెరాల్. టోకోఫెరాల్. టోకోఫెరాల్ విటమిన్ ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏదంటే టోకోఫెరాల్. ఇది మనకి దీని యొక్క సాధారణ నామం ఏంటంటే యాంటీ స్టెరిలిటీ విటమిన్. యాంటీ స్టెరిలిటీ విటమిన్గా చెప్పడం అనేది జరుగుతుంది. యాంటీ స్టెరిలిటీ విటమిన్ అండి. యాంటీ స్టెరిలిటీ అంటే, స్టెరిలిటీ అంటే వంధ్యత్వము. వంధ్యత్వము అంటే స్త్రీ జీవిలో కానీ పురుష జీవుల్లో కానీ లైంగిక అవయవాలు సరిగ్గా పనిచేయలేకపోవడాన్ని స్టెరిలిటీ అంటారండి. ఓకేనా. స్త్రీ జీవిలో కానీ పురుష జీవిలో కానీ లైంగిక అవయవాలు, లైంగిక భాగాలు సరిగ్గా సక్రమంగా పనిచేయలేకపోతే, హార్మోన్స్ని విడుదల చేయలేకపోయినట్లయితే దాన్ని మనము స్టెరిలిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. మరి విటమిన్ ఏ యొక్క సాధారణ నామం ఇంకోటి ఉందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్యూటీ విటమిన్. బ్యూటీ విటమిన్గా చెప్పడం అనేది జరుగుతుంది. బ్యూటీ విటమిన్ ఇది కానీ మనం ఎక్కువగా తిన్నట్లయితే, అంటే ఈ విటమిన్ కానీ మనకి ఎక్కువగా ఉందనుకోండి, మనం చాలా అందంగా కనిపిస్తాం. కాబట్టి విటమిన్ ఈని ఏమంటారంటే బ్యూటీ విటమిన్గా చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇది లభించు పదార్థాలు, డైటరీ సోర్సెస్ ఆఫ్ విటమిన్ ఈ. డైటరీ సోర్సెస్ ఆఫ్ విటమిన్ ఈ చూసుకున్నట్లయితే ఇందులో మనకి మొలకెత్తుతున్న విత్తనాలు, మొలకెత్తుతున్న విత్తనాలు, స్ప్రౌట్స్ మొలకెత్తుతున్న విత్తనాలు. అదే మొలకెత్తున్న మనం చూడండి, సాధారణంగా మొలకెత్తుతున్న విత్తనాలు నైట్ నానబెట్టి మార్నింగ్ వాటిని వడకట్టి కొంచెం మొలకలు రాగానే తింటుంటాం. ఆ దాంట్లో ఉన్నటువంటి విటమిన్ ఏదంటే విటమిన్ ఈ అండి. అలాగే తాజా ఆకుకూరలు, మొలకెత్తుతున్న విత్తనాల్లో స్ప్రౌట్స్లో ఎక్కువగా విటమిన్ ఈ ఉంటుంది. అలాగే తాజా ఆకుకూరల్లో కూడా విటమిన్ ఈ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత దీని లోపం ఏంటి అంటే స్టెరిలిటీ అండి. స్టెరిలిటీ రావడం అనేది జరుగుతుంది. స్టెరిలిటీ అంటే ఏంటి చెప్పాను, ఓకేనా. స్టెరిలిటీ అంటే స్త్రీ జీవిలో కానీ పురుష జీవిలో కానీ లైంగిక భాగాలు సక్రమంగా పనిచేయకపోవడాన్ని స్టెరిలిటీ, వంధ్యత్వము రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. మరి దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఇది యాంటీ స్టెరిలిటీగా పనిచేస్తుంది. యాంటీ స్టెరిలిటీగా పనిచేస్తుంది. విటమిన్ ఈ యొక్క నిక్ నేమ్ ఏంటంటే యాంటీ స్టెరిలిటీ విటమిన్ అండ్ బ్యూటీ విటమిన్గా చెప్పడం జరుగుతుంది. ఇది లభించే పదార్థాలు స్ప్రౌట్స్ అండ్ ఆకుకూరలు, తాజా కూరగాయలు, తాజా ఫలాలు, వీటన్నింటిలో కూడా ఈ యొక్క విటమిన్ ఈ లభిస్తుందండి. దీని యొక్క లోపం వల్ల మనకి స్టెరిలిటీ అనే వ్యాధి రావడం. వ్యాధి అంటే లైంగిక భాగాలు అనేవి సరిగ్గా పనిచేయకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. విటమిన్ కే దీని యొక్క సైంటిఫిక్ నేమ్
ఫిల్లోక్వినోన్ అండి. దీని యొక్క విటమిన్ కే యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఫిల్లోక్వినోన్ అండి. ఈ ఫిల్లోక్వినోన్ అనేది చూసుకున్నట్లయితే విటమిన్ కే అనేది మనకి బ్లీడింగ్ని తగ్గిస్తుంది కాబట్టి దీన్ని యాంటీ బ్లీడింగ్ విటమిన్ అని కూడా అంటారు. రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడే విటమిన్ ఏదంటే విటమిన్ కే అండి. విటమిన్ కే దీన్ని ఫిల్లోక్వినోన్ అని సైంటిఫిక్ నేమ్ ద్వారా పిలవడం అనేది జరుగుతుంది. ఇది మనకి యాంటీ బ్లీడింగ్, యాంటీ హెమరేజియా అంటే బ్లీడింగ్ అండి. హెమరేజియా అంటే ఇది బ్లీడింగ్ అండి. ఇది మనం దానికి ఆపోజిట్గా పనిచేస్తుంది కాబట్టి యాంటీ హెమరేజియాగా చెప్పడం అనేది జరుగుతుంది విటమిన్ కే అండి. మరి ఇది లభించు పదార్థాలు, డైటరీ సోర్సెస్ ఆఫ్ విటమిన్ కే చూసుకున్నట్లయితే మనకి విటమిన్ కే అనేది ఆకుపచ్చని కూరగాయలు, ఓకేనా, ఆకుపచ్చని కూరగాయలు ఏవైనా ఆకుపచ్చగా ఉండేటువంటి కూరగాయల్లో అంటే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ వీటిలో విటమిన్ కే లభిస్తుంది. ఆ తర్వాత మానవుని శరీరంలో ఉన్నటువంటి పెద్ద ప్రేగులో యాక్చెరీసియా ఈకోలి బ్యాక్టీరియా విడుదల చేస్తుందండి. యాక్చెరీసియా ఈకోలి బ్యాక్టీరియా అనేది విటమిన్ కేని విడుదల చేస్తుందండి. యాక్చెరీసియా ఈకోలే మన మానవుని శరీరంలో ఉన్నటువంటి పెద్ద పేగు దగ్గర మనం డైజెషన్ అయినటువంటి ఆహారం అంతా కూడా పునఃశ్వాసం చెందుతుంది. నీరు అనేది రీఅబ్జర్వ్ జరుగుతుందండి. అంటే మనం తినే ఆహారం అనేది నోటు ద్వారా సగం నమలబడి తర్వాత స్టమక్లో కొన్ని రకాల ఎంజైమ్స్తో మిక్సింగ్ అయ్యి అది జీర్ణమవుతుంది. ఆ తర్వాత చిన్న పేగు దగ్గర కూడా కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ విడుదలవుతాయి. డైజెస్టివ్ ఎంజైమ్స్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్. ఈ జ్యూసెస్ అనేవి రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆహారం అనేది ఒక లిక్విడ్ రూపంలోకి మారిపోతుంది. ఆ చిన్న పేగులో ఉన్నటువంటి విల్లీ అనే ఒక సూక్ష్మ నాళాలు, తల వెంట్రుకలంత మందంతో ఉన్నటువంటి ఆ సూక్ష్మ నాళాలు అనేవి ఈ లిక్విడ్లో ఉన్నటువంటి పోషకాలను అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయండి. ఇంకా పోషకాలని పెద్ద పేగు తీసుకుని పెద్ద పేగు అనేది నీటిని పునఃశ్వాసనం జరుపుకుంటుందండి. నీటిని రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ నీటిని రీఅబ్జర్వ్ చేయడం ద్వారా మనకేమవుతుందంటే పోషకాలు మన బాడీలోకి, బ్లడ్లోకి రావడం అనేది బాగా జరుగుతుంది. మరి అక్కడ ఆ మలినాలను తింటూ ఉన్నటువంటి సింబయోసిస్ చేస్తున్నటువంటి మానవునితో సహజీవనం చేస్తున్నటువంటి బ్యాక్టీరియా ఒకటి ఉందండి. మానవుని యొక్క పెద్ద పేగులో బ్యాక్టీరియాలో ఉన్నటువంటి బ్యాక్టీరియా పేరు యాక్చెరీసియా ఈకోలై అనే బ్యాక్టీరియా అండి. ఇదేం చేస్తుందంటే మన యొక్క వ్యర్థాలను తింటూ తను విటమిన్ కేని విడుదల చేయడం అనేది జరుగుతుంది. విటమిన్ కే అండ్ విటమిన్ B12 అండి. విటమిన్ కే అండ్ విటమిన్ B12ని రిలీజ్ చేసినటువంటి బ్యాక్టీరియా ఏదంటే యాక్చెరీసియా ఈకోలై. ఇది రీఅబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉంటుంది కదా, మరి వాటర్ని రీఅబ్జర్వ్ చేసినప్పుడు మళ్ళీ పునఃశ్వాసనం ద్వారా ఆ విటమిన్ అనేది మనకి చిన్నపేగు ద్వారా మళ్ళీ రక్తంలో కలవడం అనేది జరుగుతుందండి. ఓకే, అందువల్ల మనకి కొన్ని రకాల విటమిన్లు అనేవి సహజంగానే వస్తున్నాయి. విటమిన్ డి అనేది సన్షైన్, సూర్యకాంతి వల్ల వస్తుంది. విటమిన్ కే అనేది కూడా మనం సాధారణంగా ఈ ఆకుపచ్చని కూరగాయలు తినకపోయినా నేచురల్గా మన పెద్ద పేగులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ద్వారా విటమిన్ కే రావడం అనేది జరుగుతుందండి. ఓకేనా, 2 రకాల విటమిన్లు అనేవి మన బాడీలోనే తయారవుతాయి. సన్షైన్ వల్ల కొలెస్ట్రాల్ అనే కొవ్వు కరిగిపోయి ఎడిపోజ్ టిష్యూలో కొలెస్ట్రాల్ అనే కొవ్వు కరిగిపోయి విటమిన్ డిగా మారుతుంది. ఆ తర్వాత మనకి పెద్ద పేగులో ఉన్నటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల, అందుకే మనం ఎక్కువగా ట్యాబ్లెట్లు ఏమైనా వేసాం అనుకోండి, ఈ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. ఎక్కువగా మనం మందు అంటే మెడిసిన్ ఎక్కువగా వాడిన వాళ్ళలో ఈ బ్యాక్టీరియా చనిపోయి మనకి విటమిన్ కే అనేది తగ్గడం అనేది జరుగుతుందండి. ఓకే, అయితే దీని యొక్క లోపం
లోపం వల్ల మనకి ఏం చేస్తుందంటే హెమరేజియా అనే వ్యాధి వస్తుందండి. హెమరేజియా అనే వ్యాధి రావటం అనేది జరుగుతుంది. విటమిన్ కే వల్ల వచ్చినటువంటి వ్యాధి, విటమిన్ కే లోపం వల్ల వచ్చినటువంటి వ్యాధి ఏదంటే హెమరేజియా. ఈ హెమరేజియా అంటే బ్లీడింగ్ అండి. ఒక రక్తాన్ని మనకి కంట్రోల్ అవ్వకపోవడం, అసలు మన బాడీలో రక్తం కంట్రోల్ అవ్వడానికి ఉన్నటువంటి ప్రోత్రాంబిన్ అనే హార్మోన్ని ఇది ప్రోత్సహిస్తుందండి. ప్రోత్రాంబిన్ అనే హార్మోన్ని ఇది యాక్టివ్ చేస్తుందండి. విటమిన్ కే ప్రోత్రాంబిన్ అనే హార్మోన్ని ప్రోత్సహిస్తుందండి. ఇది ఏం చేస్తుందంటే రక్త ఫలికల్లోకి చేరి ఒక అలవలే అంటే వలవలే మొత్తం అల్లుకుంటూ వెళ్ళిపోతుందండి. ఓకే, ఇది రక్తంలోని ఏం చేస్తుందంటే రక్త ఫలికల్లోని ఒక జల్లెడ వలె అల్లుకుంటూ ఆ రక్తాన్ని బ్లీడింగ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. మరి ఇదే కానీ లోపించింది అనుకోండి, విటమిన్ కే లోపించింది అనుకోండి, ప్రోత్రాంబిన్ అనే హార్మోన్ లోపిస్తుంది. ఇది లోపించింది అనుకోండి, బ్లడ్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా జరుగుతుందండి. ఓకేనా, అందువల్ల దీనివల్ల మనకి రక్తం గడ్డ కట్టకపోవడం జరుగుతుందండి. దీని లోపం వల్ల రక్తం గడ్డ కట్టకుండా ధారాళంగా బ్లీడింగ్ అయిపోవడం అనేది జరుగుతుందండి. ఇది ముఖ్యంగా మనకి గర్భిణీ స్త్రీలలో ఆ రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి, అంటే ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఈ గర్భిణీ స్త్రీలకి ఎక్కువగా విటమిన్ కే అనేది ఇవ్వాలి. సర్జరీ సమయంలో విటమిన్ కేని ఓరల్గా కానీ లేదా ఇంజెక్షన్ రూపంలో కానీ మన బ్లడ్లో ఉంచడం వల్ల బ్లీడింగ్ అనేది తక్కువగా అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ కేని ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇంతవరకు మనం విటమిన్లు యొక్క చారిత్రక నేపథ్యం చెప్పుకున్నాం. విటమిన్లు ఏ శతాబ్దానికి చెందినవి? 18వ శతాబ్దానికి. విటమిన్లకు ఆ పేరు పెట్టిన వారు ఎవరు? కాశ్మీర్ ఫంక్. అలాగే విటమిన్లు వీటికంటే ముందు వాటిపైన ప్రయోగాలు చేసి అవేవో అదనపు కారకాలుగా చెప్పినటువంటి సర్ హాప్కిన్స్ పాలలో ఏదో ఒక అదనపు సహకారం ఉందని చెప్పిన వ్యక్తి. అలాగే జేమ్స్ లిండ్ తాజా ఫలాలని అలాగే సిట్రస్ జాతి ఫలాలను తినడం ద్వారా స్కర్వీ వ్యాధి అనేది తగ్గుతుందనేసి వీళ్ళంతా చరిత్రలో చెప్పి, అలాగే ఇలాంటి కావలసినటువంటి ఆహార పదార్థాలకు విటమిన్లని పేరు పెట్టి వాటిని క్లాసిఫికేషన్ చేశారండి. దేని ద్వారా క్లాసిఫికేషన్ చేశారంటే, విభజన చేశారంటే, అవి మన శరీరంలో సొల్యూబుల్ కరిగే విధానాన్ని బట్టి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్గా 2 రకాలుగా విడుదల చేశారండి. మరి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ని బి కాంప్లెక్స్, బి యొక్క 8 సమూహాలతోని, మరియు సి విటమిన్, అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు అయినటువంటి ఏ, డి, ఈ, కే అనే 4 విటమిన్లని మనం ఈరోజు ఈ క్లాస్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం వాటర్ సాల్యుబుల్ అయినటువంటి బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. ఇంతవరకు మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి. జేఆర్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ప్రమోట్ చేసి స్టేటస్ పెట్టండి. అలాగే మన రణస్థలంలో మనకి రేపు 21వ తేదీన ఆగస్టు 21వ తేదీన విఘ్నేశ్వర రీడింగ్ హాల్ అనేది ప్రారంభించడం అనేది జరుగుతుంది. అలాగే 26వ తేదీన మహాదేవ్ రీడింగ్ హాల్ కూడా ప్రారంభం జరుగుతుంది. అలాగే జేఆర్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఈ రణస్థలానికి మంచి అవకాశం, విద్యాపరంగా ఉద్యోగ అవకాశాలు సాధనలో పరుగులు తీసే మీకు ఆయుధాలుగా మేము నిలుస్తున్నాం కాబట్టి మీరందరూ ఈ అవకాశాలు వినియోగించుకొని మన యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేయండి. అలాగే కాంపిటేటివ్ స్పిరిట్తో ఉన్నటువంటి ఏ ఆస్పిరెంట్స్ అయినా జేఆర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మీ జీవితానికి మంచి మెరుగులు దిద్దుకోండి. ఓకే బాయ్, గుడ్ బాయ్. ఓకే బాయ్, అప్పలనాయుడు.